హాయ్ హలో వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. దావోస్ పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి బహిరంగ సభలో పాల్గొన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ మరియు సోషల్ మీడియా ట్రోలర్స్కు చెంపదెబ్బ కొట్టినట్టు వార్నింగ్ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం పదవి అనేది గుంపు మేస్త్రి పాత్ర వంటిదని చేసిన వ్యాఖ్యలను విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆ లైన్ తీసుకొని బాగా ట్రోల్స్ చేశారని, దాని వెనుక ఉన్నది బీఆర్ఎస్ అని అందరికీ తెలుసని ఇప్పుడు రేవంత్ ఆ కామెంట్స్పై స్పందించారు. అవును, నేను మేస్త్రినే అంటూ రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు విధ్వంసం చేసిన తెలంగాణని పునర్నిర్మాణం కోసం మేస్త్రిని, మిమ్మల్ని గోరికట్టే మేస్త్రి నేను అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ధ్వజమెత్తారు. ఈ నెలాఖరుకు ఇంద్రవెల్లిలో వస్తున్న కాసుకుండి బిడ్డలారా అంటూ కేసీఆర్ని ఏకేశారు. తెలంగాణలో కాంగ్రెస్ చిన్న చిన్న కార్యకర్తల టికెట్లు ఇస్తే ఎమ్మెల్యేలు అయ్యారు, మరి నువ్వు ఎవరికి టికెట్లు ఇచ్చావని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ఒక దళితుణ్ణి ఏఐసిసి చీఫ్గా చేసింది, మరి నువ్వు ఎవరిని చేశావంటూ నిలదీశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా 17 పార్లమెంటు స్థానాల్లో సభలు పెడతానని సీఎం అన్నారు. మొన్నటి ఎన్నికల్లో మీ పార్టీని ఓడించాము, ఈ ఎన్నికల్లో మేము గెలిచి బిల్లా రంగంలోను తెలంగాణ సరిహద్దును పాటిస్తామని అంటూ కేసీఆర్ హరీష్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. బిల్లా రంగాలను ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు. చార్లెస్ సూబరాజు ఇంట్లో దుప్పటి పట్టుకొని పడుకున్నారని, పులి బయటకు వస్తుందని అన్నాడు కదా, రమ్మని చెప్పిండు, బోను పట్టుకొని రెడీగా ఉన్నాం. మోడీ కేడీ రెండు ఒకటే నాణ్యమని మోడీ ఒకవైపు, కేసీఆర్ ఒకవైపు. ఇక్కడ గెలిచిన ఒకటో రెండో సీట్లు కూడా కేసీఆర్ మోడీకి తాకట్టు పెడతారని, కేసీఆర్కి పనికే బాధ్యత ఏ పార్టీ తీసుకుందని హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్. కాంగ్రెస్ పార్టీ దయ వల్లనే ముఖ్యమంత్రిని అయ్యానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరో 2 హామీలు అమలు కోసం ప్రభుత్వం సిద్ధమైందని, ఆయన ఫిబ్రవరి చివరి వరకు రైతుల ఖాతాలో రైతు భరోసా నగదు వేస్తామని చెప్పారు. అదేవిధంగా 100 రోజుల్లో మొత్తం 6 గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో సమీపిస్తున్న ఒకవైపు పాలన చూసుకుంటే ప్రజల్లో ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.